భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. చూడండి, తమరు ఇక్కడే వేచి ఉండండి, వారు వస్తారు. సుధామా, ధర్మ సంకటంలో పడ్డావా? అందుకే ముందే నేను నీకు వివరించాను కదా. వెళ్ళిపో, ఒక్కసారటు చూడు. వాళ్ళందరూ నిన్ను చూసి ఎలా నవ్వుకుంటున్నారు. నవ్వితే నవ్వని, వాళ్లతో నాకేమిటి? సుధామా, నీకు నీ పరువు మర్యాదల గురించి చింతలేదు. కానీ ఆలోచించు, నీ కారణంగా శ్రీకృష్ణుడికి అవమానం జరగకూడదు. అర్థం కాలేదు. ఏమంటున్నావు నీవు? కాస్త ఆలోచించు. నీ ఒక దరిద్ర బ్రాహ్మణుడివి, కానీ అతను రాజు. సభికులకు నిన్ను ఏమని పరిచయం చేస్తాడు? సుధామా, త్వరగా నిర్ణయించుకో. వెళ్ళిపో. సుధామా, ఏమిటి ఆలోచిస్తున్నావు? సంకోచించకు, వెళ్ళిక్కడి నుంచి. కాలయాపన చేయకు సుధామా, వెళ్ళు, త్వరగా వెళ్ళు. చూడు, వెళ్ళిన ద్వారపాలకుడు ఇంతవరకు రాలేదు. నిన్ను పిలిచే ఉద్దేశమే ఉంటే ఇంత జాప్యం చెయ్యరు కదా. ఆ ద్వారపాలకుడు వచ్చి అందరి ముందు నిన్ను అవమానించేలోగా వెళ్ళిపో. వెళ్ళిపో, వెళ్ళిపో సుధామా. ద్వారకాధీశులకు జయము. నాకు అనుజ్ఞనిస్తే ఒక సందేశాన్ని వివరిస్తాను. అవశ్యం. ఏమిటా సందేశం? స్వామి, ద్వారము చెంత ఒక బ్రాహ్మణుడు తమ దర్శనార్థమై వేచియున్నాడు. ద్వారం చెంత ఒక బ్రాహ్మణుడు మా దర్శనానికి నిరీక్షిస్తున్నాడా? అదేమిటి ద్వారపాలక? దర్శనానికి వచ్చిన ఋషులకు, బ్రాహ్మణులకు మా అనుమతి అవసరం లేదే? క్షమించండి స్వామి, విషయం అది కాదు. విషయం అది కాదా? మరింకేమిటి? విషయం ఏమిటంటే, అతను ఒక సాధారణ వ్యక్తిగా గోచరించటలేదు. విచిత్రమైన వ్యక్తిలా ఉన్నాడు. పిచ్చివాణలా గోచరిస్తున్నాడు. పిచ్చివాడని నీకెలా తెలుసు? మొదటి విషయం ఏమిటంటే, అతను పరమ దరిద్రుడిలా ఉన్నాడు. తలపాగా లేదు, పాదరక్షలు లేవు, చెరిగిన వస్త్రాలు. ద్వారకలో ఇటువంటి దరిద్రులు ఉండడం అన్నది అసాధ్యం. అతను పొరుగు రాజ్యం వాళ్ళ ఉన్నాడు.
పొరుగు రాజ్యం వాడు దరిద్రుడు అయినంత మాత్రాన పిచ్చివాడు కానక్కర్లేదుగా. మరి అతన్ని పిచ్చివాడని ఎలా అంటున్నావు? అతను మాట్లాడే విధానం ఆ విధంగా ఉంది. ఎలా ఉంది? స్వామి, తనకు తమరు పరమ మిత్రులని చెబుతున్నాడు. మాకు పరమ మిత్రుడా? ఎవరతను? ఎక్కడి నుంచి వచ్చాడు? నామధేయమేమిటి? దీనముగా ఒక బ్రాహ్మణోత్తముడు ద్వారకాపురిలో అడుగిడే నేడు. తాను ధరించిన వస్త్రాలు సైతం చిరిగి ప్రతీకలాయే దరిద్రమునకు. ద్వారము చౌత బడుగు బ్రాహ్మణుడొకడు కడు దైన్యముతో తమకు సెలవీయమనియే. ద్వారము చౌతను బ్రాహ్మణుడొకడు ధైన్యముతో వారు దెల్చి తాను శ్రీకృష్ణ దేవుల బాల్యమిత్రుడనని వచించే తన పేరు సుదాముడని. శ్రీకృష్ణ దేవుల బాల్యమిత్రుడనని వచించే తన పేరు సుదాముడని. సుదాముడు సుదామా, మిత్రమా సుదామా. ప్రాణమిత్రుని ఆగమమే విని సంబరపడగా మాధవుడంతా మది పులకించగా నాట్యమయూరిల మానసమంతట నర్తించెనుగా. వర్తమానమున గతమో కలీలగా తమ బాల్య స్నేహమే గోచరించగా. మిత్రుని గాంచగా మిత్రుడు సాగే కృష్ణ ప్రేమ కది శుభచరితములే. ఆలోచించు, నీ ఒక దరిద్ర బ్రాహ్మణుడవు, అతనొక రాజు. సభికులకు నిన్ను ఏమని పరిచయం చేస్తాడు? సుదామ, త్వరగా నిర్ణయించుకో, వెళ్ళిపో. సుదామ, ఏమిటి ఆలోచిస్తున్నావు? సంకోచించకు, వెళ్ళిక్కడి నుంచి. కాలయాపన చేయకు సుదామా, వెళ్ళు, త్వరగా వెళ్ళు. చూడు, వెళ్ళిన ద్వారపాలకుడు ఇంతవరకు రాలేదు. నిన్ను పిలిచే ఉద్దేశమే ఉంటే ఇంత జాప్యం చేయరు కదా. ఆ ద్వారపాలకుడు వచ్చి అందరి ముందు నిన్ను అవమానించేలోగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపో సుదామా, వెళ్ళిపో, వెళ్ళి వెళ్ళి.